This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. యూనివర్సల్ వాటర్ కెమికల్స్ అందించే సేవలేంటి, వాటి గొప్పతనం ఏంటి, ఈ కంపెనీ సాధించిన విజయాలేంటి? యూనివర్సల్ వాటర్ కెమికల్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యూనివర్సల్ వాటర్ కెమికల్స్ వచ్చేసి ఈ రెండు సెక్టార్లో ఉంది. ఇటు ప్రజలకు కావచ్చు, ఇటు పరిశ్రమలకు కావచ్చు. ప్రజలకంటే అవసరమైంది డ్రింకింగ్ వాటర్, అంటే వాటర్ని డైరెక్ట్ వాటర్ డ్రింక్ చేస్తే కనుక బ్యాక్టీరియా అదర్ మినరల్స్ పోయి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని ప్యూరిఫైడ్ చేసి డ్రింకింగ్ వాటర్కి ఇస్తాం. తర్వాత రెండోది, మనం డైరెక్ట్గా బోర్ వాటర్ వాడడం వల్ల స్నానం చేస్తే మనకు హెయిర్ లాస్ అవ్వడం కానీ, తర్వాత ఈ వాషింగ్ మిషన్లో క్లాత్స్ అనేవి ప్రాపర్గా వాషింగ్ కాకపోవడం కానీ, వాటర్లో ఉండే హార్డ్నెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాష్రూమ్స్లలో ట్యాప్స్ చౌకోవడం, గీజర్స్ చౌకోవడం, సోలార్ ప్యానెల్ చౌకోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ట్రీట్మెంట్ కూడా చేస్తాం మనం. తర్వాత ఈ వేస్ట్ వాటర్ని మొత్తం కూడా రీసైకిల్ యూజ్ చేయడం కూడా చేస్తాం. ఇలా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేస్తున్నాం. రెండోది పరిశ్రమలలో వచ్చేసి ఇంతకుముందు చెప్పుకునే విధంగా ఆ మిషనరీస్కి క్వాలిటీ వాటర్ అందించాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా బోర్ వాటర్ ఇవ్వడం వల్ల, అధిక లవణాలు ఉండడం వల్ల, అంటే ఆయిల్ మినరల్స్ కంటామినేషన్ వాటర్ ఉండడం వల్ల ఆ మిషనరీస్లో కూడా కరోజన్ కానీ, స్కేల్ ఫార్మేషన్, అల్గీ ఫార్మేషన్ ఇలాంటివన్నీ అవుతుంటాయి. వాటి వల్ల ఏంటంటే స్కేల్ డిపాజిషన్ అవ్వడం వల్ల టెంపరేచర్స్ పెరిగి వాళ్ళ హీట్ ఎక్స్చేంజ్ జోన్స్లో వాళ్ళకి వచ్చేసి ఎఫిషియన్స్ తగ్గుతుంది. మిషనరీ ఎఫిషియన్స్ తగ్గడం, పవర్ కన్జంప్షన్ పెరగడం, లేదా ఫ్యూయల్ కన్జంప్షన్ పెరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా మేము ట్రీట్మెంట్ చేసి ఆ వాటర్ని ఆ మిషనరీస్కి క్వాలిటీ వాటర్ అందించడం వల్ల ఆ మిషనరీ లైఫ్ని చాలా బాగా మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండి రన్నింగ్ అయ్యేవే చేస్తాం. ఎప్పుడైతే మిషనరీ ఒకరోజు మెయింటైన్ తీసుకుంటే ఆ పరిశ్రమ మొత్తం ఆపాల్సి ఉంటుంది. అలా మిషనరీ అనేది మెయింటెనెన్స్ లేకుండా, పరిశ్రమలు అనేది షట్ డౌన్ తీసుకునే అవసరం లేకుండా ప్రాపర్గా రన్ అయ్యే విధంగా మా వాటర్ ట్రీట్మెంట్ మేము చేస్తాం. అంత ఇంపార్టెంట్ రంగంలో మేమున్నాం. దాంట్లో ట్రీట్మెంట్ తర్వాత వచ్చే వేస్ట్ వాటర్ని కూడా రీసైకిల్ చేసి వాళ్ళు రీయూజ్ చేసే విధంగా కావచ్చు, లేదా రీసైకిల్ చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ప్రకారంగా ట్రీట్ చేసి బయటికి వదిలిపెట్టే విధంగా కావచ్చు. మేము వాళ్ళకి ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా మేము సప్లై చేస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇప్పుడు మేము చేస్తున్నాం. ఫ్యూచర్లో ప్లానింగ్ వచ్చేసి ఈ 20 years తర్వాత మైల్ స్టోన్ కూడా పెట్టుకొని మేము టార్గెట్ కూడా ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడున్న మా అనుభవంతో ఇంకా మేము పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. అందుకు అనుగుణంగానే రీసెంట్గా మేము వచ్చేసి ప్రస్తుతం పూణేలో, నాగ్పూర్లో బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాం. గోవాలో రీసెంట్గా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఇంకా పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. 2006లో మేము కంపెనీ మొదలుపెట్టినప్పుడు మేము పార్ట్నర్స్ 2 ఎంప్లాయీస్తో కంపెనీ స్టార్ట్ చేస్తాము. అప్పుడు వచ్చేసి క్యాపిటల్ మనకు 5 లక్షలతో మనకు టర్నోవర్తో స్టార్ట్ అయింది. ఈరోజు ప్రస్తుతం 25 కోట్ల టర్నోవర్ దాటేసి మనం విజయవంతంగా ముందుకు వెళ్తుంది. అలాగే 5గురితో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 120 మంది పైగా ఎంప్లాయీస్కి మేము సపోర్ట్ చేస్తూ మేము తీసుకొని వెళ్తున్నాం అన్నమాట.